సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారి వల్ల కూటమి నిలబడిందంటానికి 100% అది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కూటమిలోనే జన సైనికులు జనసేన మీద కొన్ని దాడులు జరుగుతుంది. టీడీపీ వర్సెస్ జనసేన. దాని మీద ఎలా స్పందిస్తారు? స్పందన ఏముందండి, దాడులు అనేది సహజం. కోపతాపాలతో వాళ్ళు దీర్ఘంగా కలిసి ఉండాలి, 15 సంవత్సరాలు ఈ దాడులు జరిగితే ఇడిపోతాం అనేది ఆలోచన లేకోకుండా, కోపంలో ఏదో జరిగే విషయాలు తప్పనిడిసి యూత్కి ఆలోచన, సరైన ఆలోచన లేకుండా ఇది కావాలని జనసేన పార్టీని డిమోట్ చేస్తానికి కాదు. ఒకవేళ అదే కనుక ఇవాళ 4 ఏళ్ళు అధికారం ఉంది, జనసేన తగ్గిద్దాం, మనం పెరుగుదాం అనుకుంటే ఏంటి మీరు పెరిగేది? పవన్ కనేవాడు ఉండబట్టే, పవన్ జన సైనికులు ఉండబట్టే, వాళ్ళు రిగ్గింగ్ చేసుకుని అంటే ఎర్రకండవ వేసుకుని కర్ర పట్టుకుని వెళ్ళబట్టే మనం గెలవగలిగింది. మళ్ళీ మా అవసరం వస్తుంది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన సాక్షాత్తు శ్రీకృష్ణ దేవరాయలు గారు మళ్ళీ పుట్టి చంద్రబాబు గారు కోటేయమన్నా ఈసారి మేము ఆలోచిస్తాం కదండి. 15 ఏళ్ళు ఇబ్బంది వచ్చినా ఓర్చుకోవాలి మనం. ఏనండి, మా పవన్ కళ్యాణ్ని డిమోట్ చేస్తున్నారు, ఫోటోలు తీస్తున్నారు, కార్యకర్తలను ఎలా చేస్తున్నారు, ఇవాళ రేణిగుంట విషయంలో ఎలా చేశారో మాకు తెలుసు. అనేక విషయాలు ఇవన్నీ కూడా మీడియాలో మేము మాట్లాడకూడదు, వాళ్ళే మాట్లాడుకోకుండా ఉన్నారు. మేము నిజంగా పవన్ కళ్యాణ్ గారిని జనసేనని సపోర్ట్ చేసి, ఇబ్బంది పడేది మీరే కదా, సపోర్ట్ చేసేవాళ్ళం అయితే వెయిట్ అండ్ సీ. పవన్ కళ్యాణ్ తీసుకునే డెసిషన్స్కి మేము కట్టుబడి ఉండాలి. మాకున్న ఒక్కగానొక్క దిక్కు పవన్ కళ్యాణ్. ఆ పవన్ కళ్యాణ్ బాగుండాలి, పవన్ కళ్యాణ్ బతికుండాలి, అతనికి సెక్యూరిటీగా ఉండాలని కోరుకోవాలే కానీ పవన్ కళ్యాణ్ విమర్శించి పవన్ కళ్యాణ్ని ఫస్ట్ ముద్దాయిగా పెట్టాలి, పవన్ కళ్యాణ్ ఇవన్నీ చేసి పవన్ కళ్యాణ్కి ఎంతవరకు తెలుస్తుందండి? అయినప్పుడు కూడా అతను వచ్చి అతను చక్కని సినీ జీవితం, రాజభోగం, కోరిన తిండి, కోరిన రకాలుగా రకరకాల డ్రెస్సులు, రకరకాల దీంతో చక్కగా బతికేవాడు వచ్చి అన్నీ వదిలేసి ఆ పొలాల్లో దిగి ఇక్కడ దాకా పైకి పిచ్చోడ్లాగా. ఏమంటే డిప్యూటీ సీఎం అంటే ప్రజల కోసం ఎలా కదా, ఏంటంటే ఏ డిప్యూటీ సీఎం చేస్తున్నాడు? డైరెక్ట్ సీఎంలో వెళ్ళి దిగట్లా చేయట్లా. ఎందుకు వచ్చిందండి? ఎవరన్నా నలుగురు మీద పడితే ఆ బురదలో కప్పడిపోతాడండి. ఏమన్నా ఆపగలుగుతున్నారా అభిమానుల్ని? అరే అంత పంటలు కోల్పోయినటువంటి రైతులు కూడా పంట పోతే పోనీ ముందు నా పవన్ కళ్యాణ్ వచ్చాడు నా పొలంలోకి అని చెప్పి ఆనందపడుతున్నాడండి. ఆనందపడుతున్నాడు. ఆడి పంట పోయినా కానీ, సంవత్సరం కారుగాలం పండించిన పంట పోయినా కానీ పవన్ కళ్యాణ్ నా భుజం మీద చేసాడు, నా చేతిలో పట్టుకున్న కంకెలను చూశాడు. ఇంతకన్నా ఏం కావాలి సార్? ఇంతకన్నా అభిమానం ఏ నాయకుడు సంపాదించగలడు? అది కాపాడుకుంటాడు పవన్ కళ్యాణ్. కాపులు అందరినీ కూడా అండగా నిలుస్తాడు. మా రిజర్వేషన్లో కూడా మాకు తెప్పిస్తాడు. అన్ని విధాలా పవన్ కళ్యాణ్ గారు మాకు తోడుగా ఉంటాడు. మాకు పవన్ కళ్యాణ్ తప్పనిసి ఎవరు లేరండి. మేము ఎవరికి వేయాలి చెప్పండి? పవన్ కళ్యాణ్ గారు చెప్పారని, ఆయన కలిసి ఉండమన్నాడని ఆయనకి వేసాం. ఆయన వద్దు అన్నప్పుడు మేము వేయటం అనేది ఉండదు కదా. కాపులు కూడా చాలా ఆలోచన పెరిగింది, విద్యా విధానం పెరిగింది, ఐక్యత పెరిగింది. ఇవాళ చూడండి, వనభోజనాలు అంటే ఎంతమంది వెళ్తున్నారు, ఎన్ని రకాలుగా వెళ్తున్నారు. వాళ్ళ సినిమాలు రిలీజ్ అయితే ఎంతమంది వెళ్తున్నాం. ప్రజా సమస్యల మీద కూడా రేపు స్పందించి మా సమస్యలు, మా రిజర్వేషన్లు లాంగ్ టైం 70 సంవత్సరాలుగా ఉన్నటువంటి బెండింగులు మీరు పూర్తి చేయని ఎడల, కాపు రిజర్వేషన్లు కానీ కాపు కార్పొరేషన్లకు కానీ నిధులు ఇవ్వని ఎడల వనభోజనాలకు వెళ్ళినట్టే. ఒక జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముట్టడించడానికి రాగలం, దేనికైనా సిద్ధపడగలం అనేది ఈ ప్రభుత్వానికి తెలియజేయాలి. సరే అండి, చిరంజీవి గారు ఏదైతే ఒక సైబర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, నా పైనటువంటి కొంతమందిని ఫోటోలు డీ ఫోటోలు చేసి మార్ఫింగ్ చేసి వెబ్సైట్లో పెట్టి అసభ్యంగా పెడతారని చెప్పి ఫిర్యాదు చేశారు. దాని మీద కోర్టు కూడా యాక్షన్ తీసుకోమంది. అయినా కూడా దయా చౌదరి అనే వ్యక్తి ఇప్పటికి కూడా ఈరోజు స్టిల్ కూడా చెప్పడానికి కూడా చాలా అసహ్యంగా ఉన్నటువంటి పదాలతో ఫోటోలతో మార్ఫింగ్ చేసి పోస్టులు పెడుతున్నారు. ఎలా స్పందిస్తారు? ఇది కూటమిలో విభేదం రావాలండి. కూటమిని చేల్చకపోతే, విభేదించకపోతే మనం గెలవలేమనే ఆలోచన ఉంది. అంటే దీనికి కూడా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న చెప్తాను, ఒక మైనార్టీ అమ్మాయి వంగవీటి సుజాత, వంగవీటి సౌమ్యన అని చెప్పి ఏదో పేరు పెట్టుకుని దాన్ని ఇష్యూ చేసేసారు. అమ్మాయి మైనార్టీ అంటే ఇదే పోలీసు వెళ్ళి ఎంక్వైరీ చేస్తే తేలింది. అట్లాగే మీరు చెప్పిన దయా చౌదరి అని చెప్పి అట్లాంటిక్ గానే ఉంది. దయా చౌదరి బాగుంది, జూనియర్ ఎన్టీఆర్ పేరు కూడా కలుస్తుంది అని చెప్పి పెట్టుంటారు. దయా చౌదరి కావచ్చు, ఇంకో చౌదరి కావచ్చు, ఏ చౌదరి ఓన్లీ మెగా ఫ్యామిలీ కుటుంబాన్ని టార్గెట్ చేసి పోస్ట్ ఏమి కాదండి, ఏమి కాదు. నిత్యం ప్రజల్లో ఉంటారు, టార్గెట్ చేయనివ్వండి, పోయిందే ఉంది. మంచి ఏంటో చెడేంటో తెలుసు, మంచి ఏంటో చెడేంటో తెలుసు. ఆలోచన గల కాపులు అందరికి కూడా
ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా మెగా ఫ్యామిలీ వెనకాల ఉంది. ఎందుకంటే ఒక ఫ్యామిలీ ఐక్యతగా ఉండటం కానీ, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కలిసి ఉండటం కానీ, వీళ్ళందరూ కలిసి నలుగురికి మంచి చేయటం కానీ, ఇప్పుడు ఆయన కూడా ఉచిత ఆక్సిజన్ కానించి, ఉచిత బ్లడ్ బ్యాంకులు కానించి, ఐ బ్యాంకులు కానించి ఆయన నిత్యం ప్రజల్లో ఉన్నాడు. ఆయన సంపాదించిన ఏం దాచుకుంటున్నా. ఈయనైతే అసలు రూపాయి లేకోకుండా నాకేంట్లే, నాగబాబు అన్నయ్య ఉన్నాడు, చిరంజీవి అన్నయ్య ఉన్నాడు అని చెప్పి భార్య బిడ్డలకు కూడా దాచిన డబ్బులు కూడా మన డ్రా చేసి మొత్తం పంచిపెట్టాడు. మెగా ఫ్యామిలీని అంటే ఎవరి కాళ్ళు ఏమంటే ఒక్క మాట చెప్తానేనండి, ఆ మెగా ఫ్యామిలీని అంటే మధ్యాహ్నం పూట సూర్యుడి మీద ఉమ్మేస్తే ఏమవుద్దో, సాయంకాలం పూట రాత్రిపూట చంద్రుడి మీద ఉమ్మేస్తే ఏమవుద్దో, అట్లాగే మన మీద మనం ఉమ్మేస్తే ఏమవుద్దు, కలియుగ ప్రత్యక్ష దైవం మీద ఉమ్మేస్తే తిరిగి ఎలా మనకే తగులుద్దో, మన మీద పడుద్దో, అట్లాగే సేమ్ టు సేమ్ ఏమీ పీకలేరు, ఏమీ కాదు, మన మీద మనం ఉమ్మేసుకుంటామే మెగా ఫ్యామిలీ అని అంటాం. ఏం తప్పులు చేశారని ఎవరి కాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోరు. సరే, ఈ మధ్యకాలం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కల్తీ మద్యం పెద్ద హల్చల్ అయింది, చాలా మంది కూడా చనిపోవడం జరిగింది, కుటీర పరిశ్రమలు బయటపడ్డాయి. ఎలా స్పందిస్తారు టోటల్గా ఈ కల్తీ మద్యం సంబంధించి? కల్తీ మద్యం ఇప్పుడు మీరు ట్రాన్స్పోర్ట్లో కూడా చాలా అనుభవం ఉంది మీకు, ప్రజలు కష్టపడి పనిచేసినాడు ఎవడైనా కానీ నైట్ అయ్యేసరికి ఒక 90 వేసుకోకుండా ఇంటికి వెళ్ళండి. వాడికి క్రమశిక్షణ కలిగిన ఒక శ్రామికుడు 90 వేసుకుని వెళ్ళేవాడు. ఫుల్గా తాగి బార్ దగ్గర పడిపోయేటటువంటి శ్రామికులు కూడా ఉన్నారు. భార్య సగం రైతులుగా వెళ్ళి లేపుకొచ్చుకొని ఓ ముద్ద అన్నం పెట్టుకొని పడుకుంటారు. అది వేరండి. ఇక మందు అనేది 80%కి ఎడిట్ అయిపోయిందండి. ఈ మందు అనే దాని మీద బాగా ఇన్కమ్ ఉంది. దీన్ని మనం సద్వినియోగం చేసుకుందామని పొలిటికల్ లీడర్లు అందరూ కూడా దానికి వ్యాపారం. మీరు చూడండి, ఏ బ్రాందీ షాప్ వెనకాలన్నా రాజకీయ నాయకులు ఏందుందా? సారాని మీరు ప్రోత్సహించవచ్చు. అంటే ప్రత్యేకించి అడిగేది సంబంధించి సారాని మందుని అసలు పొలిటికల్ లీడర్లు ప్రోత్సహించవచ్చా? సరే, ప్రోత్సహించారు, 50 కోట్లు, కోటి రూపాయలు, 2 కోట్లు పెట్టి షాపులు తీసుకుంటున్నారు. మీరు ఒరిజినల్ మందు అమ్ముకోండి, క్వాలిటీ మందు ఇవ్వండి. కావాలంటే 10 రూపాయలు ఎక్కువ అమ్ముకోండి. ఈ దొంగసారాలు, దొంగ మద్యాలు, ఇవన్నీ కూడా తయారు చేసిన మద్యాలు చూడండి. అడ్డ రోడ్లో ఏంటి, అక్కడేంటి రాయలసీమలో మొలకల చెరువు పరిస్థితి. టీడీపీ అభ్యర్థి జయచంద్ర రెడ్డి ఎవరైనా కానీ, నాట్ ఓన్లీ టీడీపీ, నాట్ ఓన్లీ జనసేన, లేదా ఇంకోటి సార్, ఎవరైనా కానీ అది తప్పు. పేద ప్రజల్ని నిలువున మీరు హత్య చేస్తున్నారు అంతే. అలాంటివి మాత్రం నిర్మోహమాటంగా అరికట్టాలి. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి మరి ఎప్పుడు స్పందిస్తాడు కానీ స్పందించి యాక్షన్ తీసుకోవాలి. చాలా విషయాల్లో పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చినప్పుడు కూడా ఆయన కొంచెం సంశయంతో మనం ఏదన్నా యాక్షన్ తీసుకుంటే కూటమి చీలుద్దేమో, పేద ప్రజలకు అన్యాయం జరుగుద్దేమో అనే ఆలోచన కూడా పవన్ కళ్యాణ్. ఒక వ్యక్తి చచ్చిపోయినా 10 మందిని బతికించాలి, 10 మందికి మేలు చేయాలనే ఉద్దేశం, కాన్సెప్ట్తో ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు జరిగేది అది. తప్పులు జరగట్లంటలే, తప్పులు జరుగుతున్నాయి. వీటన్నిటినీ అరికడటానికి, దివ్య దృష్టితో చూస్తానికి పవన్ కళ్యాణ్ దశావతారాలు ఉన్నోడేం కాదు, అంటే 10 తలకాయలు ఉన్నోడేం కాదు. ఆయనకు ఉన్నది ఒకే తలకాయ. ఈ తలకాయతోనే బీజేపీ ఓ పక్కన దొబ్బుతుంది, టీడీపీ ఓ పక్కన ఎన్నుకోటు పొడుస్తుంది, ఓ పక్కన వైఎస్ఆర్ పార్టీ పవన్ అనేవాడు ఉంటే నాకు బతుకులేదనేది అతను నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే అతను అనేది ఉంటే నన్ను తొక్కుతానన్నాడు, తొక్కాడు కాబట్టి నా కోట్లు కూడా పనిచేయలేదు కాబట్టి రేపొద్దున అతను అనేది లేకోకుండా చూసుకోవాలనేది అతని ఆలోచన. మళ్ళీ 29లో సపోర్ట్ చేయకపోతే ఏంటనేది ఈయన ఆలోచన. అయ్యే చూసుకుంటాడా? సొంత జన సైనికులకే న్యాయం జరగకపోతే అయ్యే చూసుకుంటాడా? ఏం చూసుకుంటాడు సార్? ఒకసారి ఆలోచించండి. అతని మీద ఎంత ప్రెషర్ ఉందో ఆలోచించండి. అతను ఏ మాట మాట్లాడినా దాన్ని విషయం చేస్తున్నారు. నిన్న బ్లైండ్గా సపోర్ట్ చేసి లక్ష్మీనాయుడు విషయంలో వెళ్ళినట్టయితే మేము చెప్పామా కాపుల పార్టీ అని? కాపులు తప్పనేసి ఎవరూ లేరు అతనికి. జనసేన అంటే కాపుల పార్టీ అని ఒక ఎస్సీ మాట్లాడతాడు, ఏ శ్రవణ విజయ్ కుమారా లేదా ఇంకోడు జడ శ్రవణ్ లేదా ఇంకో బీసీ మాట్లాడతాడు, ఇంకొక ఎస్టీ మాట్లాడతారు. ఇవాళ అందరు మనలో పొందాడు. ఎవరికి సమస్య వచ్చినా వెళ్తున్నాడు. కోయల్లో ఉన్న మా బంధువుల, మా కాపుల, మన్యం జిల్లాలో ఉన్న అడవుల్లో 250 మంది ప్రజలుంటే 4.5 కోట్లు పెట్టి బ్రిడ్జి కట్టి రోడ్లు వేయటానికి వెళ్ళాను మా కాపుల పార్టీ ఏంటి? రంగా గారిని పవన్ కళ్యాణ్ని కాపు అనకూడదండి. అందులో మాత్రం వాళ్ళ ఇద్దరికి కూడా మినహాయింపే. మీరు చూడండి, వెంకటేశ్వరరావు అని ఆయనకి చెప్పులు కుట్టినటువంటి తెనాలి ఆయనకి ఏ విధంగా శాలువా కప్పి లక్షలు ఇచ్చి దండం పెట్టి
ఆయనకి అసలు కులం అనేది లేదండి. నిజంగా కూడా రంగా గారు ఎస్సీలతోనండి, మైనార్టీస్తోనండి బతికింది రంగా గారు కూడా. ఎంతమంది ఎన్ని కులాల వాళ్ళండి, అలా అనకూడదండి. మాకు తెలిసి మేము రంగా గారితో ఆ రోజు మేము వెళ్ళామండి. ఓ పదిరికుప్పమా, ఓ రామకృష్ణాపురమా, ఒక చుండూరా, ఆయనతో పాటు వెళ్ళి తిరిగిన వాళ్ళమండి మేము. జరగంగానే వెళ్ళి స్పందించి మాకు రంగా వచ్చాడు. కులం వాళ్ళు కాపులు కాదు కదండి, దళితులండి. వాళ్ళిద్దరిని కూడా కులాలకు మినహాయింపు ఇచ్చి దయచేసి పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తులో ఇంకా బాగా కష్టపడతారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు పొలంలోకి వెళ్ళిన విషయం ఒక్కసారి చూడండి. మీరన్నా ఆ మీడియా చేసింది లేకపోతే లేదు. దయచేసి మా పవన్ కళ్యాణ్ గారు మా ఛానల్లో పవన్ కళ్యాణ్ గారు అంతా లైవ్ వచ్చింది, వీడియోస్ కూడా వచ్చినాయి సార్.